మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలింటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నట్టు, రాష్ట్ర ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయక ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఏ రకంగా తట్టుకోవాలి, ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, ఇచ్చినటువంటి గ్యారంటీలు, చెప్పినటువంటి డిక్లరేషన్లు ఏవి కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయలేదు. కాబట్టి ఈరోజు రైతులకైతే ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ప్రధాన పంటలకన్నిటికీ కూడా బోనస్ ఇస్తామని చెప్పి 10 పంటలకు బోనస్ డిక్లేర్ చేసి కేవలం ఒక వడ్లపైనే అరకొర సబ్సిడీ ఇచ్చి మిగతా పంటల మీద బోనస్ ఇవ్వలేదు. కాబట్టి రైతులంతా కూడా కోపంతో ఉన్నారు. పంటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనలేనటువంటి పరిస్థితి. దీని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే అన్నట్టు, దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి పంటని కొనుగోలు చేయాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో పండినటువంటి పత్తి పంటని 100% కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఈరోజు వడ్లని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి టార్గెట్ని ఇంకా కూడా టార్గెటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదు. నిన్న ఏమంటారు రేవంత్ రెడ్డి గారు? కిషన్ రెడ్డి గారు 15వ తారీఖు తర్వాత నీ తడాకా చూపిస్తాం, ఎట్లొస్తావో ఈ రాష్ట్రంలో చూస్తాము అని అంటాడు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? ఈరోజు బీఆర్ఎస్ పార్టీతో లాలూచి పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తోని మీరు ఏ రకంగా లాలూచి పడ్డారో, గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ తప్పులని, టీఆర్ఎస్ తప్పులను, వాళ్ళు చేసినటువంటి స్కాములన్నీ కూడా ఎందుకు బయటకు రాకుండా లోపల ఉంచుతున్నారో, ఏ రకంగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పార్టీ డీల్ చేసుకున్నదో ఇది బయట ప్రపంచమంతా కూడా కోడై కూస్తున్నది. ఈరోజు కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడితే కిషన్ రెడ్డి గారి మీద ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మెట్రో 9వ స్థానానికి పడిపోయిందని అంటారు. 9వ స్థానానికి మెట్రో ఈరోజు పడిపోతే దానికి కారకులు ఎవరు? గతంలో పాలించిన టీఆర్ఎస్ పార్టీ కారకులు, ఈరోజు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కారకులు. మెట్రోని విస్తరించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మీరు వెళ్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మీకు రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసింది మెట్రోని. దానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తేనే కదా ఈరోజు జబర్దస్తిగా గుంజుకున్నారా? ఈరోజు కిషన్ రెడ్డి గారి సహకారం లేకుండానే ఈ రాష్ట్రానికి మెట్రో పూర్తిగా ఈ ప్రభుత్వానికి వచ్చిందా? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నువ్వు హైదరాబాద్లో ఎట్లా అడుగు పెడతావు అని అంటారు. హైదరాబాద్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జాగీరా? ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈరోజు కిషన్ రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి పోరుబాట కావచ్చు, పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారిని ఒప్పించిన కారణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ తెలంగాణ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అయినరు. ముఖ్యమంత్రిగా మాట్లాడేటటువంటి మాటల్ని ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలా. 50 సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చినా చెప్తున్నావు కదా. ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వకుంటే, నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులు మీకు సహకారం అందించకుంటే 50 సార్లు ఢిల్లీకి ఎట్లా వెళ్ళొచ్చిండ్రు? కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడేటప్పుడు, బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడేటప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ 1కి 2 సార్లు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది.